మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రము. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల నుంచి ఒక వాక్య భాగము చదువుకుందామండి. పరిశుద్ధమైన లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా ప్రభువా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి మా కొరకు ఇచ్చిన మరి యొక్క పరిశుద్ధ ఆదివారం బట్టి వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఇప్పటి వరకు పాటల ద్వారా నేను ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా. అయా నడిపించిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. వారికి ఇచ్చిన క్షేమకరమైన ప్రయాణాన్ని బట్టి వందనములు స్తోత్రం అయ్యా. అలాగే ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇచ్చిన ఎంత శబ్దాలను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా. అలాగే నా తండ్రి దేవా, నీ యొక్క వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా మా హృదయ ధ్యానాలు తండ్రి నీకు అనుకూలంగా అంగీకారంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభువా తండ్రి నీ బిడ్డలు వాక్యం ఉంచుండగా తండ్రి వారందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసుతో ఇచ్చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే నిలబడుతున్న నీ దాసుడు బట్టివాడు అయోగ్యుడు, అపాత్రుడని ఒప్పుకుంటూ ప్రభువా కేవలం నీ పిలుపును బట్టి, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని చెప్పి పిలుపుని బట్టి, మాటను బట్టి ప్రభువా, నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా, అంతేకాకుండా తండ్రి దేవా నువ్వు చెప్పిన మాట ప్రభువా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నా సన్నిధిని నిలవబట్టుకు, ధూపం వేయటకు, పరిచయం చేయటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ మాటను బట్టి ప్రభువా నీ సన్నిధిని నిలబడి ఉన్నాను ప్రభువా. నా ద్వారా ప్రభువా అయ్యా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. నన్ను నీ యొక్క నోటి బోరగా వాడుకోండి అయ్యా. నన్ను సంపూర్ణంగా మరుగు చేసుకోమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి షాలోమ్. మొదటగా మనము పాత నిబంధన పాఠ్యభాగము ధ్యానం చేసుకుందామండి. పాత నిబంధన పాఠ్యభాగం తర్వాత మనము పత్రికా పాఠ్యభాగం అలాగే సువార్త పాఠ్యభాగంలోకి వెళ్తామండి. పాత నిబంధన పాఠ్యభాగంలో మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయము చదువుకుంటూ వచ్చాము. బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రవచనాలు ప్రవచింపబడిన ప్రవక్త ఎవరనంటే ఎవరి ద్వారా ప్రవచిస్తూ వచ్చాడు? దేవుడు యెషయా ద్వారానే ప్రవచిస్తూ వచ్చాడనమాట. అయితే ఈ యొక్క యెషయా అనే పేరుకి ద లార్డ్ ఈజ్ సేవియర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. యెషయా అనే పదానికి అర్థం ఏంటంటే లార్డ్ సేవ్స్, ది లార్డ్ సేవ్స్ అనేది యెహోవాయే రక్షించును అనే అర్థం వస్తుంది అనమాట. అయితే ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగము 35వ అధ్యాయంలో చదువుకుంటూ వచ్చాం. అక్కడ ఏమని రాయబడిందంటే సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును అని చెప్పేశారు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఏ విషయాలు ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణ అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క లక్షణం, గుణ లక్షణాలు, మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఈ యెషయా భక్తుడి ద్వారానే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు కొన్ని ప్రవచనాలు. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడిన ఈ ప్రవచన మాట ఏంటంటే దేవుడు వస్తున్నాడు, గాడ్ ఈజ్ కమింగ్ సూన్, చాలా త్వరగా వస్తున్నాడు. అయితే ఏం చేయమంటున్నాడు? దేవుడు ఎందుకు వస్తున్నాడు? దేవుడు ఎందుకు వస్తున్నాడండి? దేవుడు ఎందుకు వస్తున్నాడు అనంటే దేవుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి, ప్రతిదండన చేయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు. దేవుడు ఎందుకు ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటున్నాడండి? దేవుడు ప్రతిదండన చేయటం ఏంటి, ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి అనంటే మనుషుల మీద ప్రతీకారం కాదు, సైతాను మీద ప్రతీకారం. సైతాన్ని దండించడానికి రాబోతున్నాడు. అయితే మనుషులకేమో దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? సైతాన్ వైపు చూడొద్దు, సైతాన్ యొక్క
క్రియల వైపు మీరు క్రియలు చెయ్యొద్దు, క్రియలు అనుసరించొద్దు అని చెప్పేసి మనుషుల్ని హెచ్చరిస్తున్నాడు. మనుషుల్ని హెచ్చరించి ఒకవేళ మీరు సైతాన్ని వెంబడిస్తే వాడిని వాడికి ఎక్కడైతే పనిష్మెంట్ ఇస్తానో ఆ పనిష్మెంట్లో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. ఈ యొక్క నరకం సృష్టించబడింది దేనికండి? ఎస్, హల్లెలూయా చెబుతాం సార్. దేవుని బిడ్డలకు మాత్రమే, ఎట్టి పరిస్థితిలో కాదు. తన కడుపును పుట్టిన బిడ్డల్ని తన తల్లి మర్చిపోయిద్దా? క్రూరత్వం చూపించిద్దా? దేవుడు కూడా తన పుట్టించిన జనాంగం మీద ఉగ్రత చూపిస్తాడా? ఉగ్రత చూపించే దేవుడు ప్రాణం పెట్టగలుగుతాడా? ఏమండి, ఉగ్రత చూపిస్తాడా దేవుడు? మన దేవుడు ఉగ్రత చూపించే దేవుడేనా? నో, మన దేవుడు గాడ్ ఈజ్ ఏ లవింగ్ గాడ్. మన దేవుడు ప్రేమించాడు కాబట్టి మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ ప్రేమించే దేవుడు మనలో ప్రతిదండన చేయడానికి వస్తానంటారు. దాన్ని సెకండ్ కమింగ్ అని అంటారు. దాన్ని ఏమంటారండి? రెండవ రాకడ, సెకండ్ కమింగ్ అని అంటారు. ఫస్ట్ కమింగ్ మొదటి రాకడ అండి. ఫిలిప్ గారు, మొదటి రాకడ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? మొదటి రాకడ వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఎప్పుడు వచ్చింది? మొదటి రాకడ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతో మొదటి రాకడ వచ్చేసింది. అందుకనే దీన్ని రెండవ రాకడ అన్నారు. మొదటి రాకడ యేసు ప్రభువారు ఎట్లా వచ్చాడు? కన్య మరియ గర్భం ద్వారా, కన్యక గర్భంలో పుట్టడం ద్వారా. అందుకనే పాప సహితులలో నుంచి పాపరహితుడిగా యేసు ప్రభువారు వచ్చాడు. ఎందుకంటే రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభువారు మరలా తిరిగి రెండవ రాకడలో రాబోతున్నాడు. అందుకని వెళ్తా యేసు ప్రభువారు చెప్తున్నాడు, నేను మరలా తిరిగి రాబోతున్నాను. అందుకనే మీరు ఒకవేళ సడిల్లిపోయినా చేతులు ఏం చేయాలి? బలపరుచుకోండి అయ్యా. అంతేకాకుండా ఇంకేమన్నాడు చూడండి, తొట్టిల్లో మోకాళ్ళని దృఢపరచుడి అని చెప్పి రాయబడుతుంది. కత్తిరిల్లు హృదయాలతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా ఉండి. సడిలిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా మంది సడిలిపోయిన చేతులు ఉంటాయి. కృంగిపోయిన వారు ఉంటారు, సడిలిపోయిన ఉంటారు, కృంగిపోయిన ఉంటారు, ధైర్యం చెడిన వారు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే బలపరచాలి. ఎవరు బలపరచాలి? బలవంతులు బలపరచగలుగుతారు. బలహీనులు బలపరచగలుగుతారా? అయితే ఈ యొక్క సందేశం ఏంటంటే మనందరం కూడా బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉంటూ బలహీనులైన వాడిని, పట్టు సడలని వాడిని, అలాగే ధైర్యం చెడిన వాడిని మనం ఏం చేయాలి? ధైర్యపరిచేవారిగా ఉండాలి. ఏమని ధైర్యపరచాలి? ఎందుకు ధైర్యపరచాలంటే క్రీస్తు ప్రభువారి రాకడ ఉంది అని చెప్పేసి మనము వాళ్ళని హెచ్చరించాలి, ధైర్యపరిచేవారిగా ఉండాలి. యేసు ప్రభువారు ఏ విధంగా మనల్ని ఆదరించాడో అదే విధంగా మనం కూడా ఎదుటివాడిని ఆదరించాలి. 4వ 5వ వచనం చదవండి. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, లోదవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఒగ్గును అని చెప్పేసి, అడవిలో కాలువలు పారును అని చెప్పి. ప్రియమైన సంగమా, ఈ వాక్యాలన్నీ చూస్తే మనల్ని క్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. వచ్చి రెండవ రాకడలో మనల్ని విమోచిస్తాడు. విమోచించడం అంటే ఏంటి? మనల్ని రక్షిస్తాడు. రక్షించడం అంటే ఏంటి అని అంటే ఈ భూమి మీద ఈ దుష్టలోకంలో నుంచి పరలోకంలోకి మనల్ని తీసుకెళ్తాడు. పరలోకంలో ఏముండిద్దంట? పరలోకంలో ఇక్కడ మూగవాళ్ళు ఉన్నారనుకోండి, పరలోకంలో మాట్లాడగలుగుతారా? ఏమండి, మాట్లాడగలుగుతారా? మాట్లాడతారా? ఇక్కడ చెవిటి వారు ఉన్నారనుకోండి, పరలోకంలో వినగలుగుతారా? ఇక్కడ ఇంకా గుడ్డి వారు ఉన్నారంటే చూడగలుగుతారా? ఎలా చెప్తున్నారు? ఇక్కడ వాక్యం చదివాం కదండి, చూడండి ఈ వాక్యం ఏమని రాస్తుంది? గుడ్డివారి కన్నులు పరలోకంలో ఉండేది, అదే గొప్ప మహిమ. గుడ్డివారి కన్నులు, ఇక్కడే గుడ్డివాడు. పరలోకానికి వెళ్తే గుడ్డోళ్ళు ఉండరు, మోగోళ్ళు ఉండరు, చెవిటోళ్ళు ఉండరు, అంగవిహీనులు ఉండరు. అందరూ ఒకే విధంగా ఉంటారంట. అందరూ ఒకే విధంగా ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉంటారు. అక్కడ బాధలు ఉండదు, నిట్టూర్పులు ఉండవు, ఎలాంటి సమస్య, ఎలాంటి శోధనలు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు, హింసలు ఏవి కూడా ఉండవు. కలతలు లేని ఏపటమది కలతలు లేని కన్నీరు లేని
కన్నీరు ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఏమీ ఉండదు అనమాట. అక్కడ ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి మనం యాత్రికులు ఎక్కడికి వెళ్తున్నాము? పరలోకానికి వెళ్తున్నాం. ఆ పరలోకంలోకి వెళ్ళేటప్పుడు పరలోకంలో ఎలాంటి నిటూర్పులు ఉండవు, వేదనలు ఉండవు, ఎలాంటి అగ్ని లాంటిది కానీ పనిష్మెంట్లు ఏమి ఉండవు. అక్కడ కేవలం బహుమానాలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఏది ఏమాత్రం హాని చేయదు అంటాడు. అక్కడ ఏది ఎంత మాత్రమో హాని చేయదు. అక్కడ అయితే జంతువులు ఉంటాయా? పరలోకంలో జంతువులు ఉంటాయండి. చక్రవర్తి గారు, జంతువులు ఉంటాయండి. జంతువులు ఉంటాయి అన్నవాడు ఎంతమంది? సరే, ఇక్కడ ఒక వాక్యం చూద్దాం. 9వ వచనం చూడండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు అని చెప్పారు. బాగా చెప్పారు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు. ఎవరుంటారంటే అక్కడ? విమోచించబడిన వాళ్ళే అక్కడ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరలోకంలో ఎలాంటి హాని అనేది ఉండదు అంటానికి గుర్తుగా దేవుడు చెప్తుంది. సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు. సింహం ఉంటే మానవ రీతి ఏం చేస్తామో ఈ క్రూర జంతువులకి భయపడతాం. పరలోకంలో ఎలాంటి భయం ఉండనే ఉండదు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనకి భయం ఉండదు. కాబట్టి ప్రియమైన సంఘాన్ని దేవుడు పరలోకం కోసం సిద్ధపరుస్తున్నాడు. సంఘాన్ని పరలోకం కోసం సిద్ధపరుస్తాడు. మనం కూడా ఏ విధంగా ఉండాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే స్వార్థ పాఠ్య భాగంలో ఏమని రాయబడిందంటే మీ నడువులు కట్టుకొనుడి అని చెప్పి రాయబడింది. ఒకసారి చూద్దామండి. స్వార్థ 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండు, మీ దీపములు వెలుగుచుండా నీయుడి. చాలండి. నడుము కట్టుకునేది ఎవరండి? నడుము కట్టుకోవటం అంటే ఏంటండి? నడుము కట్టుకోవటం అంటే మామూలుగా మాట్లాడదాం, ఆత్మీయ అర్థం వద్దా? పని చేయాలంటే దాన్ని సిద్ధపడటానికి. నడుము కట్టుకునే వాళ్ళు ఎవరెవరు ఉంటారు? నడుము కట్టుకునే వాళ్ళు ఎవరండి? పోలీసులు అండి. నడుము కట్టుకుంటారు కదండి. ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? బెల్ట్ పెట్టుకుంటారా లేదా? నడుము కట్టుకోవడం అంటే బెల్ట్ పెట్టుకోవటం. సిద్ధపడే వాళ్ళు ఎవరైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అది చూడండి, ఎప్పుడు సంసిద్ధులుగా ఉండేవాళ్ళల్లో ఎప్పుడు బెల్ట్ పెట్టుకుని ఉంటారు. ఆర్మీ వాడు బెల్ట్ లేకుండా ఉంటాడా? వస్తాడా? పోలీసు వాడు బెల్ట్ లేకుండా కనిపిస్తే ఏమో ఊరుకుంటారా? అసలుకి పైన ఆఫీసర్ ఊరుకుంటాడా? అన్నీ ధరించుకున్నాడు, బెల్ట్ లేదు. బెల్ట్ సిద్ధపాటుకి గుర్తుగా ఉందన్నమాట. సిద్ధపాటు చూడండి. ఆర్మీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, నేవీలో కానీ, ఇంకా ఏదైతే బాధ్యతాయుతమైన ఉద్యోగాలు ఉన్నాయో, మోస్ట్ రెస్పాన్సిబుల్ డ్యూటీస్ ఉంటాయి చూసారా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నడుంకి బెల్ట్ పెట్టుకుని ఉంటారు అనమాట. సంసిద్ధతతో ఉంటారు. మనం పెట్టుకునే బెల్ట్ వేరు, వాళ్ళు పెట్టుకునే బెల్ట్ వేరు. వాళ్ళు ఎప్పుడు సంసిద్ధతతో కూడిన బెల్ట్ పెట్టుకుంటారు. మనల్ని కూడా దేవుడు ఏమంటాడు? నడుము కట్టుకొనుడి. నడుము కట్టుకొని అంటే సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పేసి అర్థం అన్నమాట. కాబట్టి ఇంకా తర్వాత ఏమైనా రాయబడిందండి? మీ దీపములు వెలుగుచుండ నీయుడి అని చెప్పి రాయబడింది. ఇప్పుడు మన ఫిలిప్ గారు పాట పాడుతూ వచ్చారు. ప్రభు యేసు అక్కడ సమీపించింది కాబట్టి సోదర, కాబట్టి మీరు అందరూ సంసిద్ధులుగా ఉండండి. బుద్ధిగల కన్యకల వల్లే ఉండండి అన్నాడు. బుద్ధిగల కన్యకలు యొక్క దీపం వెలుగుతా ఉందా, ఆరిపోయిందా? బుద్ధి లేని కన్యకల యొక్క దీపం ఏమైంది? ఎందుకని అని అంటే, ఎస్, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ నో లేక్ ఆఫ్ ప్రిపరేషన్. ఏంటి? సిద్ధపాటు లేకపోవటమే. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘం నిద్రపోతుంది. ఈరోజు క్రైస్తవ సంఘం ఏం చేస్తుందండి? నిద్రపోతుంది. క్రైస్తవ సంఘము మందమతులుగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ సంఘంలో ఉద్యమం లేదు, జీవము లేదు, ఉద్యమం అంతకంటే లేనే లేదు. కారణం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటున్నారు, కానీ పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోవట్లేదు. చిన్న శ్రమ వచ్చినా శోధన వచ్చినా దేవుడు తీసి పక్కన పెట్టేస్తారు. ఎంతో భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవ్యం ఉందండి. నీ లీడర్ శ్రమలు పొందాడు, నువ్వేమో పొందనంటున్నావు. కానీ నీ లీడర్ ఏమని చెప్తున్నావు? నీ లీడర్ నువ్వు ఎవరు అని చెప్తే ఏమని చెప్తున్నారు? క్రైస్తవుడిని. హూ ఈజ్ క్రైస్ట్? శిలువ శ్రమలు వహించిన వాడండి క్రైస్తవుడు. క్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలు వహించారు. మనం కూడా అదే వహించాలి, సహించే వారంగా ఉండాలి. ఏంటండి? శ్రమలు మొత్తం ఏసై తీసుకున్నాడు కదండి, ఇంకా మనం ఎందుకు శ్రమలు పడాలనేవాళ్ళు ఉన్నారండి. శ్రమలు మొత్తం ఏసై పడ్డాడుగా, మనం ఎందుకు?
ఇంక శ్రమలు పట్టం అనేవాళ్ళు కూడా ఉండాలి. కానీ యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అని. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. అంటే భూమి మీద శ్రమ ఉంటే ఏం చెప్పాడా? సుఖం ఉండిద్దని చెప్పాడండి. క్రీస్తు నమ్ముకుంటే సుఖం కాదు, శ్రమలు ఉంటాయి. అట్లని చెప్పేసి ఏం చేద్దామండి? వదిలేద్దామా? నిత్య నరకాగ్ని అక్కడ సిద్ధంగా ఉందండి. నిత్య నరకాగ్ని, వాడు సైతాన్ గాడికి సిద్ధం చేసిన నరకాగ్ని. వాడు సైతాన్ గాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని అందరిని రాంగ్ డైరెక్షన్ చూపించేశాడు. ఇటు ఇటు అని అంటున్నాడు. ఎటు అన్నాడు? ఇటు అని అన్నాడు. అదే మార్గము? విశాల మార్గం, బ్రాడ్వే. బ్రాడ్వేలో వెళ్ళడానికి ఇష్టపడతారా? నేరో వేలో అయితే వెళ్ళడానికి ఇష్టపడతారా? ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారా? విశాల మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారంటే అందరూ కూడా విశాల మార్గమే ఇష్టపడతారు. కానీ ప్రియమైన సంగమా, జాగ్రత్త. విశాల మార్గము ఎక్కడికి దారి తీసిద్ది? విశాల మార్గం ఎక్కడికి దారి తీసిద్దండి? నరకానికి దారి తీసిద్ది. అందుకనే యేసుప్రభువు వారు ముందుగానే హెచ్చరించాడు, మీరు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అని అన్నాడు. ప్రవేశింప పోరాడు, పోరాటం జరిగిద్దండి. ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు, ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు మనం చాలా యాతనలు పడతాం, చాలా ఇబ్బందులు పడతాం. అయితే ఒకటి గ్యారంటీ చెప్తాను. ఒక క్రీస్తు సేవకుడిగా విశ్వాసం చెప్తాడు, ఇరుకులో విశాలత కలిగి చేసేవాడు. ఒకసారి చేతులు తెలియజేవా? ఇరుకులోనే ఉంటావు, కానీ ఏముంటది నీకు? కొంతమంది చిన్న చిన్న గృహాల్లో ఉంటారు, సంతోషంగా ఉంటారు. కొంతమంది ఎందర భవనాల్లో ఉంటారు, సంతోషం ఉంటారా? ఎప్పుడు చచ్చిపోతాం రా బాబు, ఎందుకు ఈ జీవితం అన్నట్టుకుంటారు. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇరుకులోనే విశాలత దొరుకుతుంది వాళ్ళకి. దేవుని బిడ్డలు కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఇరుకులోనే విశాలత కలుగు చేస్తాడు. నేను మీతోనే ఉంటాను, నేను ఎప్పుడు మీతో ఉంటాను, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పేసి సెలవిస్తూ వచ్చాడు. చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగోల్ని తీసుకెళ్ళి ఎందులో వేశారు? అగ్నిగుండంలో వేశారు. వదిలాడా దేవుడు? అప్పుడు వచ్చాడు ఒక ఆయన, ఎవరైనా నెబుకద్నెజర్ వచ్చాడు, రాజు, మహారాజు చూస్తున్నాడు. ఎంతమందిని వేసాడండి? ఎంతమంది కనిపిస్తున్నారు? కరెక్టేనా? నలుగురే కనిపిస్తుంది. వేసింది ఎంతమంది? ముగ్గురే కనిపించాలిగా. నలుగురు కనిపిస్తున్నారు. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఐ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫర్సేక్ యూ. నేను నిన్ను ఎన్నడూను విడువను, నేను నిన్ను ఎన్నడూను ఎడబాయను. వదలలేదండి, ఎక్కడ వదలలేదు. అగ్నిగుండంలో జలముల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొల్లిపారవు. అగ్నిలోంచి నువ్వు వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చమండి. దేవుడు పర్మిషన్ లేకుండా వెంట్రుక కూడా కాలదు. కాలిందా? వెంట్రుక కాలిందండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ది వెంట్రుక కాలిందా? వాసన కూడా తగలేదండి. పొయ్యికాడు ఉంటే ఎంతసేపు ఉండింది వాసన. పొయ్యికాడు కాసేపు కూర్చున్నావు అనుకోండి, ఏమైతే వచ్చినా ఎరా పొయ్యి దగ్గర ఉండి వచ్చావా? కొత్త బట్టలు వేసుకొని కాసేపు పొయ్యి దగ్గర కూర్చున్నారు అనుకోండి. లేదంటే చలికాలంలో పొద్దున్న ఏం చేస్తూ ఉంటారు? చలిమంటలు వేసుకుంటారు. చలిమంటల దగ్గర నుంచి వచ్చిన వాడిని ఊరినే గమనించవచ్చు. ఎందుకు? పొగవాసన వచ్చింది. మరి షద్రక్ మెషక్ అబేద్నెగోల్ దగ్గర వాసన రావాలా లేదా? ఎందుకని రాలేదు? అంటదో వాసన కూడా అంటలేకుండా చేసే దేవుడు మన దేవుడు. ఎస్, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అలాంటి గొప్ప ధన్యత ఇచ్చే దేవుడు మన దేవుడు. సింహాల గుహలో పడేశారు దానియేలు. దేవుడు వదిలిపెట్టాడా? ఎందుకని ఆ సింహాలు ఏం దానియేలుని ఏమి హాని చేయలేదు? ఎందుకండి? తోడుగా ఉన్నాడు. ఇంకోటి కూడా అనుకోవచ్చండి, యోధా గోత్రపు కొదమ సింహం ఉందండి ఆయనతో పాటు. యోధా గోత్రపు యేసుప్రభువు ఎవరు? సింహాలు పీక్కుదంటయ్యా. అందుకనే దానియేలుతో ఉన్నది ఎవరు? ఎవరండి? యోధా గోత్రపు కొదమ సింహం. అందుకనే ఏం మాట్లాడుకుని మౌనంగా ఉండి. ఇవన్నీ మామూలు సింహాలు అయితే రాజులకు రాజైన సింహం అది. అందుకని అది ఏమీ చేయలేదు. ఎవరైతే కంప్లైంట్స్ చెప్పారో, నిందలు వేసారో, అపనిందల పాలు చేశారో దానియేలుని, వాళ్ళందరినీ వేయంగానే గాలిలో ఉండగానే ఎముకలు పొడి చేసేసి అంటండి. ఎముకలు కూడా పొడి చేసేసి ఏమైందండి? అదే సింహాలు కదండి. ఎస్, ద లార్డ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. దేవుడు నీతో ఉన్నాడు, శ్రమలలో నీతో ఉంటాడు,
సమస్యల్లో నీతో ఉంటాడు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో నీతో నాతో ఉండే దేవుడు మన దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక దర్శనం చూస్తూ వచ్చాడండి. ఎవరు? యోహాను, అపోస్తులైన యోహాను గారు వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. యోహాను గారు ఇద్దరు. ఎవరండి? ఫిలిప్ గారు ఇద్దరు. యోహాను గారు వాళ్ళు మనకు తెలిసి యోహాను గారు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఫిలిప్ గారు చెప్పాలి, గుర్తు తెచ్చుకోవాలి, మీకు తెలుసు. ఇద్దరు యోహాను ఉన్నారు. ఫిలిప్ గారు చెప్పాలి. ఒకటి బాప్తిస్మ ఇచ్చే యోహాను, రెండోది అపోస్తులైన యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమో యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఎస్కట్ అయ్యాడు, మార్గం సరళం చేస్తూ వచ్చాడు. తర్వాత ఇంకో యోహాను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు చివరి వరకు ఉంటూ వచ్చాడు. సెలువు మీదకి వెళ్ళబోయే ముందు సెలువు మీదకి వెళ్ళే ముందు ఎవరు కప్ చెప్తాడు? యోహాను కప్ చెప్తాడు. యోహాను క్రీస్తు ప్రభువారిని బాగా ప్రేమించిన వాడు. క్రీస్తు ప్రభువారు కూడా యోహాన్ని ప్రేమించాడు. చివరి వరకు కూడా ఒకే ఒక్క వ్యక్తి హతసాక్షి కాలేదండి. ఎవరైనంటే యోహాను. పద్మాస దీపంలో ఉండే యోహాను. ఎందుకని హతసాక్షి కాలేదు? ముందుగానే హతసాక్షి చేయడండి. ఒక విధంగా చెప్పాలంటే ముందుగానే హతసాక్షి. ఒక రాజు ఆ రోమా చక్రవర్తుడట ఈయన్ని నూనెలో వేసాడట, సలసల కాగే నూనెలో వేసాడట. నూనెలో వేస్తే నూనె ఏమి నీళ్ళలోంచి దిగినవాడు, ఈత కొట్టినవాడు ఎట్లా బయటకు వస్తాడో, లేకపోతే నీళ్ళలో ముంచిన వ్యక్తి ఏ విధంగా బయటకు వస్తాడో అలాగా నూనెలో నుంచి బయటకు వచ్చేసంట. నూనె ఏ మాత్రం కూడా ఆ అగ్నితో కూడిన నూనె ఏమీ హాని చేయలేదు. ఇతను చచ్చిపోవట్లేదురా బాబు అని చెప్పేసి ఏం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడ వేసేసారు? పద్మాస దీపం. పద్మాస దీపం అంటే ఏంటంటే మన భారతదేశంలో ఏం తెలుసా? పద్మాస దీపం అంటే తిహార్ జైలు. తిహార్ జైలు అంటే ఏంటి? ఐలాండ్లోకి వెళ్ళి పడేస్తారండి. ఎవరు లేని చోట ఒంటరిగా వదిలేస్తారు. ఒంటరిగా ఉండేవాడిని ఏం చేస్తాడు? ఒంటరిగా ఎవరు మాట్లాడటానికి ఉండరు, ఏది వినటానికి ఉండదు, ఏది చదవటానికి ఉండదు, ఏముండదు అక్కడ. ఒంటరి వ్యక్తి కుమిలి చచ్చిపోతాడు. అంతేనా కదా? కుమిలి అందుకనే వేశాడు. ఎవరిని? అపోస్తులైన యోహాన్ని, యేసు ప్రభువారి శిష్యుడైన యోహాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. పద్మాస దీపంలో పడేశారు. పద్మాస దీపంలో పడేస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడండి. అప్పుడు గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత ఏం తెలుసా? పరలోకాన్ని చూశాడు. యోహాను గారు పరలోకాన్ని చూశారు. పరలోకంలో 24 పెద్దలు, 4 జీవులు, అందరు కూడా పెద్దలందరూ కూడా 4 జీవులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన కనిపిస్తున్నారు. అలాగే అక్కడ ఒక సంఖ్య కూడా కనిపిస్తుంది. 144,000 మంది ఏర్పరచబడిన వాడు కూడా కనిపించారట. సింహాసనం ఎదుట కనిపించారంటండి. సింహాసనం ఎదుట వీళ్ళందరూ కూడా సాగిలపడి ఉన్నారు. 24 పెద్దలు, 4 జీవులు, ఇంకా అంతేకాకుండా దేవదూతలు వీళ్ళందరూ కూడా సాష్టాంగ పడ్డారు. ఎలాగనంటే వాళ్ళ యొక్క కిరీటాన్ని తీసేసి పక్కన పెట్టి సాష్టాంగ పడుతూ వచ్చారు. గొర్రెపిల్ల సింహాసనం, యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం ఎదుట సాగిలు పడినప్పుడు అప్పుడు అందులో పెద్దలో ఒకళ్ళు అన్నారట, యోహానుతో మాట్లాడతారట. పెద్దలో ఒకళ్ళు, అయ్యా ఇక్కడ కనిపిస్తున్న సమూహం ఎవరయ్యా అని అన్నారు. చాలా మంది విస్తారమైన జనసమూహం కలిగి కనిపిస్తున్నారు. వాళ్ళందరూ అనేకమైన రకాలైన భాషల్లో నుంచి, అనేకమైన జాతుల్లో నుంచి, అనేకమైన దేశాల నుంచి వచ్చినట్ట విస్తారమైన జనసమూహం కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎవరయ్యా? తెల్లని వస్త్రాలు ధరించిన ఉన్నారయ్యా, తెల్లని వస్త్రాలు ధరించిన వీళ్ళందరూ ఎవరు అని చెప్పేసి అక్కడ పెద్ద అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడండి? యోహాను అడుగుతున్నాడు. యోహాను ఏమో పరమాశయ్య ఉన్నాడండి, దర్శనంలో చూస్తున్నాడు. అప్పుడు ఆయన ఒక కళ లాంటిది అనమాట, ఒక కళ లాంటిది కానీ దర్శనం అనమాట అది. ఆయన అడుగుతున్నాడు. అక్కడ ఉన్న పెద్ద 24 పెద్దలో ఒక పెద్ద ఎవరిని అడుగుతున్నాడు? యోహాను అడుగుతున్నాడు. యోహాను అడుగుతా, అయ్యా నాకేం తెలుసు అయ్యా, నీకే తెలుసు కదా, నాకేం తెలుసు ఆ యోహాను గారు. అక్కడున్న పెద్ద ఏమో అక్కడ చాలా పెద్ద సమూహం ఉంది, మల్టిట్యూడ్, గ్రేట్ మల్టిట్యూడ్, పెద్ద సమూహం ఉంది. వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఆయన యోహాను అడిగితే యోహాను నాకేం తెలిసాయనంటే అప్పుడు అపోస్తులైన యోహానుకి సమాధానం చెప్పు, అయ్యా వీళ్ళందరూ అక్కడ చూద్దాం, చదవండి. ప్రకటన గ్రంథము 7. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకున్న వారు, ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగులదు. ప్రియమైన సంగమా, నువ్వు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నావు, శ్రమలు ఎదుర్కొంటున్నావు, కానీ నీ గమ్యం ఏంటిదండి?
కడలి లేని కలగళ్ళు ఏ పాట ఉన్నది కలలోనలో స్థిరమైన పాడు ఆ చరణం పాడదాం. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరిచేరాని కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరిచేరాని నడిపించదవా నా యేసయ్యా సువార్త వీరులలో నడిపించదవా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన సంగమ మహాశ్రమ నుండి వచ్చిన వారు ఎందులో నుంచి వచ్చారండి? మహాశ్రమ. ప్రేమైన సంగమ చాలా మంది ఏమంటారంటే సంఘము శ్రమలలో ఉండదు అని అంటారు. సంఘము శ్రమలలో ఉండదు అని అంటారు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే శ్రమల్లో నుంచి వచ్చారు అని చెప్పేసి యోహానుకి దర్శనం కనిపిస్తున్నాను. చాలామంది ఏమంటారంటే అంటే నేను విన్నది అది నేను తప్పు అని అన్నాను, కానీ కొన్ని వాక్యాలను బట్టి ఏమని అర్థమవుతుంది అని అంటే వీరు మహాశ్రమ నుంచి వచ్చిన వారు అనండి. ఇప్పుడు మనకు వచ్చే శ్రమలు వేరు, మహాశ్రమలు వేరండి. ఆ మహాశ్రమంలో నుంచి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఎలాంటి లెక్కింపజాలని గొప్ప సమూహము. ఈ గొప్ప సమూహము లెక్కించలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు, వైట్ రోబ్స్, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రములను ఒదుక్కొని ఉన్నారు అని చెప్పి రాయబడతారు. అయితే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడండి. శ్రమలు చూడండి ఒకసారి 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుడిని కమ్మును అని చెప్పి రాయబడి చాలు. ఆ దినముల శ్రమల ముగిసిన వెంటనే, శ్రమలు ముగిసిన తర్వాతే దేవుని రాకడ వస్తుంది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. శ్రమలకి అంటే ఎలాంటి శ్రమలు వస్తాయి అని చెప్పి రాయబడి ఉందనంటే మహాశ్రమలు. అలాగే ఈ మహాశ్రమంలో జనం మీదకి జనము, దానికి ముందేమో మహాశ్రమలకు ముందు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి ఉంది. ఇంకా అంతేకాకుండా ఇంకా ఈ శ్రమల కాలంలో ఏం జరిగిందంటే నాశనకరమైన హేయ వస్తువు నిలువకూడని చోట నిలబెడతారట. నాశనకరమైన హేయ వస్తువు. చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం అనుకున్న యెరూషలేములోనే 3వ ఆలయం, 3rd టెంపుల్, 3వ ఆలయము కట్టబడటానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని. 3వ ఆలయం అని అంటే అంతకుముందు ఎన్నో ఆలయాలు ఉన్నట్లండి? 2. మొదటి ఆలయం ఎవరు కట్టించారండి? సొలొమోన్. మొదటి ఆలయం ఎవరు కట్టించారు? ఫిలిప్ గారు. రెండవ ఆలయం ఎవరు కట్టించారు? రెండవ ఆలయం హేరోదు కట్టించాడండి. దేవుడిని ఆరాధించడానికి ప్రేమతో కాదు, యూదుల యొక్క మన్ననలు పొందడానికి. చర్చికి ఎవరన్నా డొనేషన్ ఇస్తారు. ఎందుకని ఇస్తారు? దేవుడి మీద ప్రేమతోనా? పేరు వచ్చిద్దని ఓట్లు వేస్తారండి. అవునా కాదు? అలాగే హేరోదు కూడా యూదులు మన్ననలు పొందడానికి, యూదుల ఓట్లు కోసం అని చెప్పేసి ఆయన మీకు ఒక సందర్భం కూడా గుర్తు చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తారు. వీళ్ళు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు? యూదులు ఒక చోట బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు కానీ యేసుప్రభువు వారి సిలువ అయిపోతే నువ్వు కైసరికి స్నేహితుడు కావు అని అంటారు. కైసరి స్నేహితుడు నువ్వు కావు అని అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఏం బ్లాక్మెయిల్ చేశాడు? యేసుప్రభువు వారి సిలువ వేస్తే నువ్వు కైసరు ఒకటే, మమ్మల్ని ప్రేమించేవాడివే,
కైసరు వీళ్ళందరూ కూడా యూదుల పక్షాన ఉంటున్నారు. ఎవరు? మెజారిటీ పక్షాన ఉంటున్నారు అనమాట. కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే ఏంటనంటే ఈ యొక్క హేరోదు 2వ టెంపుల్ కట్టించాడు. తర్వాత ఆ 2వ టెంపుల్ మొత్తం కూడా ఒకానొక క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత AD 70 సమయంలో దాన్ని మొత్తాన్ని కూల్చేశారు. ఒకే ఒక్క వాల్ మట్టుకుంది, ఒకే ఒక్క గోడ మట్టుకుంది. దాన్ని ఏడ్పుల గోడ అని అంటారు. దానికి వీళ్ళందరూ కూడా ఆ యొక్క గోడ ఒక్కటి ఉంది, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ వాళ్ళ యొక్క విన్నపాలు విన్నవించుకుంటా అంటారు. దాన్ని ఏడుపుల గోడ అని అంటారు అనమాట. ఇంకా అక్కడ డోమ్ ఆఫ్ రాక్ లేకపోతే టెంపుల్ మౌంట్ వేరేదేదో ఏర్పాటు చేస్తూ వచ్చారు. కానీ వాళ్ళు అంటే యూదులు కాకుండా యూదేతరులు ఆక్యుపై చేశారు. యూదేతరులు అంటే ఎవరు అని అంటే అక్కడ ముస్లిమ్స్ దాన్ని హస్తగతం చేసుకుని వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించిన టెంపుల్ మౌంట్కి కట్టుకుంటూ వచ్చారు. అయితే సందర్భం ఏంటంటే 3వ టెంపుల్ అనేది కట్టబడుతుంది. ఏంటండి చక్రవర్తి గారు? 3వ టెంపుల్, 3rd టెంపుల్ ఎక్కడ కట్టబడుతుంది అనేది జెరూసలేంలోనే కట్టబడుతుంది. ఏ కొండ మీద కట్టబడుతుంది? సియోను కొండ మీద దేవుని పర్వతం సియోను కొండ మీద అక్కడ కట్టబడుతుంది అనమాట. ఆ కట్టబడే ఆ కొండ ప్రాంతం ఎంతో తెలుసండి? అది సుమారుగా 25 ఎకరాలు ఉంటుంది అక్కడ. ఆ కొండ అనగానే మనం ఏ విధంగా ఊహించుకుంటామండి? ఏదో ఒక ఎకరం అరెకరం స్థలం ఉన్నట్టుగా ఊహించుకుంటాం. కానీ 25 ఎకరాలు. అసలుకి యెరూషలేము కట్టబడిందే కొండ మీద అండి. యెరూషలేము ముందే కొండల మీద ఉందన్నమాట. అక్కడ కొంతమంది చెప్తారు అక్కడ 7 కొండలు ఉన్నాయి అంటారు. అక్కడ ఎన్ని కొండలు ఉన్నాయి అంటారు? 7 కొండల ద్వారా యేసయ్య స్తోత్రం అనాలి. వాస్తవానికి ఏమన్నానండి? స్తోత్రం అనాలి. కానీ దానికి ఆపోజిట్ అయిపోయింది అనమాట. ఏమనాలి? స్వామియే శరణం యేసయ్య అనాలి. కానీ ఏం చేశారు? దాన్ని మార్చేసి ఇచ్చారు దాన్ని. కాబట్టి శరణం తెచ్చేవాడు ఆ యేసయ్య మాత్రమే. 7 కొండల వారు ఆ యేసయ్య మాత్రమే. సియోనులో స్థిరమైన పునాది ఉంది. అందుకని కొండ మీద ఉన్నత స్థలంలో ఉండే దేవుడు అని చెప్పేసి వీళ్ళు కూడా ఉన్నత స్థానాల్లో విగ్రహాన్ని పెట్టుకుంటూ వచ్చారు. ప్రియమైన సంగమా, అక్కడే ప్రాఫెసీ యెరూషలేము గురించిన ప్రవచనాలు ఉంటామంటే గమనించండి. యెరూషలేము రేపు భవిష్యత్తులో యెరూషలేము అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండిద్దట. ఇప్పటికే ఉంది, మీరు గమనించడం లేదు. ఇప్పటికే అనేక మంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరి వైపు చూస్తున్నాయండి? ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాయి. ఎందుకని చూడాలి? ఇజ్రాయెల్ వైపు ఎందుకు చూడాలి? ఎస్, దెర్ ఈజ్ ఎ ప్రాఫెసీ టు బి ఫుల్ఫిల్డ్. ఖచ్చితంగా అక్కడ ఒక ప్రవచనం, అక్కడ చాలా ప్రవచనం ఉండి అందులో ముఖ్యమైనది ఏంటంటే టెంపుల్ మౌంట్ నిర్మాణము జరగాలి. ఆ యొక్క నిర్మాణం జరిగిన తర్వాత అందులో నాశనకరమైన ఏ వస్తువు వచ్చి దుష్టుడు వచ్చి ప్రవేశపెడతాడట. ఆరాధింపదగింది ఇదే అని చెప్పానంటాడట. ఆ సమయంలో అవన్నీ శ్రమలు, అప్పుడు శ్రమలు కలుగుతాయి అంట, భయంకరమైన శ్రమలు కలుగుతాయి అంటండి. మనకి క్రైస్తవ విశ్వాసులకి శ్రమలు కలుగుతాయి అంట. మరి ఆ శ్రమను బట్టి మనం నిరుత్సాహపడకూడదు. ఒక విషయం చెప్తాను. ఐగుప్తులో ఫరో శ్రమలు పెట్టాడండి. దేవుడు వదిలిపెట్టేశాడా? ఇశ్రాయేలుని వదిలిపెట్టాడా? వీళ్ళ మొర నా దగ్గరికి వచ్చిందయ్యా, వీళ్ళ మూలుగుల శబ్దం నాకు వినపడింది. అందుకనే రక్షకుడైన మోషే ద్వారా రక్షణలోకి నడిపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆ ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చింది. 10 తెగుళ్ళు ఒక్క తెగులను అంటుకుందా ఇశ్రాయేలీలకి? ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? గోషేను ప్రాంతంలో దాచిపెట్టేశాడు. వాళ్ళ ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చాడు. ప్రియమైన సంగమా, నీకు నాకు కూడా ప్రొటెక్షన్ ఇస్తాడు. అన్లెస్ అంటిల్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే నీకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. దానియేలుకి ఇచ్చాడుగా, షద్రక్ మేషక్ అబేద్నెగోకి ఇచ్చాడా లేదా? ఏలియాకి ఇచ్చాడా? వీళ్ళందరికీ ఇచ్చిన ప్రొటెక్షన్ ఇచ్చిన దేవుడు మనకి కూడా ఇస్తాడు. కానీ కొంతమంది హతసాక్షులు అవుతారు, కొంతమంది హతసాక్షులు దేవుడు నామం నిమిత్తం హింసింపబడతారు, చంపబడుతూ ఉంటారు. విలియం టిండేల్ చంపబడుతూ వచ్చాడు. సామన రోలా అనే వ్యక్తి చంపబడుతూ వచ్చాడు. ఇంకా అలాగే జాన్ హస్ అనే ఆయన చంపబడుతూ వచ్చాడు. వాళ్ళని సిలువుకి వేలాడదీసి ఏం చేశారంటే, మామూలు సిలువుకి కట్టేసి పెట్రోల్ లాంటి ఒక యంత్రం పోసి వాళ్ళని బ్రతికొండంగానే నిప్పు వెలిగించి చంపేశారు. బ్రతికొండంగానే. ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారు కూడా వచ్చారు. మార్టిన్ లూథర్ గారిని కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేసేయనా అన్నారు. మార్టిన్ లూథర్ గారిని దేవుడు అనుమతి ఇవ్వాల. ఎందుకని అనుమతి ఇవ్వాల? అప్పటికి ఫుల్ బైబిల్ రాలేదన్నమాట. అప్పుడు ఓన్లీ ఆసియం బైబిలే ఉండేది, 73 పుస్తకాల బైబిలే ఉండేది. కానీ ఈ యొక్క ప్రొటెస్టెంట్ బైబిల్ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ రావడానికి ఆ మార్టిన్ లూథర్ గారిని దేవుడు వాడుకున్నాడు. అంతేకాకుండా ప్రతి వాని యొక్క స్వభాషలో రావడానికి మార్టిన్ లూథర్ గారు వాడుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా తర్జుమా చేశారు.
విలియం టిండేల్ వీళ్ళు ఇంగ్లీష్లోకి అందుకనే వాళ్ళు చంపేశారు. భాషలోకి మీరు సాధారణమైన భాషలోకి మీరు ట్రాన్స్లేట్ చేయొద్దని, అందుకని వాళ్ళని చంపేశారు. అయితే మార్టిన్ లూథర్ గారిని చంపుదాం అనుకుంటే మార్టిన్ లూథర్ గారిని దొరకనీయకుండా ఒక రాజుగారు కాపాడుతూ వచ్చారనమాట. కాపాడబట్టి మార్టిన్ లూథర్ గారి ద్వారా ఇంకా మనకి అనేకులకి బైబిల్ అనేది వారి స్వభాషలో వెలువడటానికి దేవుడు సహాయము చేస్తూ వచ్చాడు. ప్రియమైన సంఘమా, హింసలు సంఘానికి ఉంటాయి, సంఘానికి హింసలు. అందుకనే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మహాశ్రమం నుంచి వచ్చిన వారు. ఏ వస్త్రాన్ని ధరించుకున్నారు వీళ్ళు? తెల్లని వస్త్రాన్ని ధరించుకున్నారు. ఎక్కడ ఉతుక్కున్నారు ఈ వస్త్రాన్ని? గొర్రెపిల్ల రక్తంలో. కాబట్టి ప్రియమైన సంఘమా, మనం కూడా మన పాపాలని క్రీస్తు యొక్క రక్తంలో కడుక్కున్న మనము కూడా దేవుని కోసం నిరీక్షించే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా నడువులు కట్టుకొని ఉండాలి, దీపాలు వెలిగిస్తూ ఉండాలి. ఎక్కడ దీపం తైలం అయిపోతుందో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫిలిప్ గారు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నిద్రపోతున్నారు. అందరు నిద్రపోయారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయారు. అయితే బుద్ధి గల కన్యకలు ఎట్లా ఉన్నారంటే అలర్ట్గా ఉన్నారు. ఎప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడా? నేను మన మధ్య ఒక వీడియో చూసాను. నేను ఆర్మీ వాళ్ళు నిద్రపోతున్నారు. అందరూ ఆర్మీ వాళ్ళు డ్రెస్ అప్ అయి ఉన్నారు. వాళ్ళ చేతిలో గన్లు ఉంది. అందరూ బాగా అలసిపోయినట్టున్నారు, నిద్రపోతుంటే వాళ్ళ యొక్క అధికారులు టెస్ట్ చేయడానికి వచ్చాడు. వచ్చి వాళ్ళ యొక్క గన్నుని మెల్లగా ఇట్లా లాగపోయాడు. టక్ మళ్ళీ వేసారు. వెంటనే అలర్ట్ అయిపోయారు. వెంటనే గన్ను చేతిలో నుంచి మూవ్ అవుతుందని అంటేనే వాళ్ళు అలర్ట్ అయిపోయారు. నిద్రపోతున్నారా? కానీ నిద్రలో కూడా అలర్ట్గా ఉన్నారు. ప్రియమైన సంగమా, నువ్వు నేను అలర్ట్గా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉంటాడు. కావలి వాడు ఎట్లాగే అప్రమత్తంగా ఉంటాడు, మనం కూడా బుద్ధి గల కన్యకల వల్లే. ఆయన ఎట్లా వస్తాడంటే యేసుప్రభువు ఏమన్నాడు? ఇదిగో నేను దొంగ వలే వస్తాను, మీకు కలిగిన దాన్ని ఏం చేస్తా ఏమన్నాడు? గట్టిగా పట్టుకుని. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాడు 2వ అధ్యాయంలో. ఏముంది? మీకు 2వ అధ్యాయం 25వ వచనం గమనించండి. ప్రకటన గ్రంథము, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. కాబట్టి ఒకవేళ నీవు జార్చుకుంటే, రక్షణ భాగ్యం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటండి? రక్షణ భాగ్యం పోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగములు. ప్రియమైన సంగమం, కాబట్టి ఈరోజు దేవుడు మాకు మాట్లాడతాడు. మీ నడువుల్ని కట్టుకొనుడి, మీ దీపములు ఎప్పుడు కూడా వెలుగు. కాంతి తగ్గుతుంది అనుకుంటే బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? బుద్ధి కన్యకలు నూనె చూసుకున్నారు. నూనె తగ్గిపోతుంది. ఏం చేశారు వీళ్ళు? వెంటనే వెళ్ళి నూనె కొనుక్కొని దగ్గర పెట్టుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏమన్నారు? ఆ తర్వాత చూసుకోవచ్చులే, రేపు వెళ్ళొచ్చులే, వచ్చే వారం వెళ్ళొచ్చులే. పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కదా మనం. దేవుడి పని అనగానే ఏం చేస్తామండి? పోస్ట్ పోన్ చేస్తాం. నెవర్ పుట్ ఆఫ్ టిల్ టుమారో వాట్ కెన్ బి డన్ హియర్ అండ్ నౌ. రేపటి కోసం నువ్వు వాయిదా వేయద్దు. ఈ సమయంలో, ఈ రోజు ఏం జరుగుతుందో నీకు తెలుసా? రేపు ఏమి సంభవించినో నీకు తెలుసా అని చెప్పాడు అన్నాడు దేవుడు. తెలుసా? మనకు తెలిసిందండి. రేపు ఏమి సంభవించినో తెలియదు. కాబట్టి మన జీవితం ఏ పాటిది అని అంటే ఆవిరి వంటిది, నీటి బుడగ లాంటిది, నీరు లాంటిది, గాలి కొట్టిపోయే ఆకు లాంటిది అని చెప్పేసి భక్తుడు చూస్తాం కదా. స్త్రీ కని అన్నాడు, కొద్ది దినంలో వాడు ఏమవుతాడు? మృతి నుంచుతాడు అంటండి. కొద్ది దినములే మంది, చాలా అల్పకాలమే మనం. నరుని ఆయువు ఎలాంటిది అంటండి? నరుని ఆయువు నీటి బుడగ లాంటిది. అంతేకాకుండా వాడు ఒకవేళ బతికితే 70 లేక 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. అది కూడా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. ఈ రోజుల్లో ఎంతమంది చనిపోతున్నారు చూడండి. ఏ వయసులో చనిపోతున్నారు? ముసలి పన్నోళ్ళు చనిపోతున్నారా? లేకపోతే మధ్య వయసులో? ఎక్కువ చచ్చిపోయేది మధ్య వయసులో చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతున్నారు, బీపీ షుగర్ల ద్వారా, గుండెపోటు ద్వారా చచ్చిపోతున్నారు, క్యాన్సర్ ద్వారా చచ్చిపోతున్నారు. మనం చూస్తున్నాం ఎంతమంది చచ్చిపోయారు. గ్యారంటీ ఉందా మన జీవితానికి? నో గ్యారంటీ. బట్ గ్యారంటీ ఇన్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవితంలోనే, ఎటర్నల్ లైఫ్లోనే మాత్రమే ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఉంది. కాబట్టి పరదేశంలో యాత్రికులను గుర్తుపెట్టుకో, సంసిద్ధుడిగా ఉండు, నడుము కట్టుకో. అలాగే దీపంలో వెలుగుతుండాలి. ఆ పరలోకం అనేది ఉంది, శ్రేష్టమైన దేశం ఉంది. కాబట్టి శ్రమలు వస్తాయి. ఆ పరలోకానికి వెళ్ళే ముందు మనకి శ్రమలు వస్తాయి. ఒక బహుమానం ఇవ్వాలంటే కష్టపడాలా లేదా? కుछ पाने के लिए कुछ होना पड़ती है. If you want to gain something, you have to lose something. బహుమానం కావాలంటే ఏం చేయాలండి? ప్రయాసపడాలా లేదా? మరి ప్రయాసపడాలంటే ఏంటి? భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధత కాపాడుకునేటప్పుడు, రక్షణని గట్టిగా పట్టుకునేటప్పుడు ఏమైందనంటే కొన్నిసార్లు శ్రమలు వస్తాయండి. ఆ శ్రమలు ధైర్యంగా తట్టుకోవాలి.
యేసు ప్రభు వారి వైపు చూడాలి. మనం శ్రమలు వచ్చినప్పుడల్లా ఎవరి వైపు చూడాలి? లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ దట్. యెషయా భక్తుడు ఏమన్నా అంటే, యెషయా అనే పేరుకి అర్థం ఏంటంటే లార్డ్ సేవ్స్, ది లార్డ్ సేవ్స్, యెహోవా రక్షకుడు అని. ప్రభు నన్ను రక్షించయ్యా, సహాయం చేయ, నా వల్ల కావట్లేదు ప్రభు, అయ్యా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, అయ్యా ప్రార్థన చేసే కృప నాకు దయచేయండి అయ్యా అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రార్థనకు ఉపక్రమిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. బైబిల్ చదువుకోలేకపోయినప్పుడు వెంటనే నీకు దేవుడు సంకేతాలు ఇస్తూ ఉంటాడు. నీలో నూనె దిగిపోతూ ఉంటుంది, ఆత్మలో బలహీనత అయిపోతూ ఉంటుంది, ఏదో జరుగుతుందని నీకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే అలర్ట్ అయిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వెంటనే బైబిల్ మెడిటేషన్ మీద ఎక్కువ సమయాన్ని మనము కేటాయించాలి. కాబట్టి నీ గమ్యము, గురి, పౌలు గారు అంటాడు, యేసే నా గురిగా, నా గమ్యంగా నేను వెళ్తాను, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం నేను వేగిరి పడుతున్నానండి. ప్రియమైన సంగమా, లోకం వైపు చూడదు, లోకంలో ఉన్న వాటి వైపు మనము చూడొద్దండి. లోకంలో ఉన్న ఎడ్యుకేషను ఏమైపోతుంది? కరోనా టైంలో ఏమైపోయింది? ఎడ్యుకేషను ఏమైపోతుందండి? పెద్ద పెద్ద డాక్టరేట్లు, చాలా మంది డాక్టర్లు చదువుతున్నారండి. ఎక్కడికి వెళ్ళి చదువుతున్నారు? వేరే దేశాలకు వెళ్ళి చదువుతున్నారు, ఉక్రెయిన్కి వెళ్ళి చదువుతున్నారు. ఏమైందండి? అకాడమిక్ ఏమైందండి? ఎంత టెన్షన్ పడతారో. అకాడమిక్ ఏమైంది? పోస్ట్ పోన్ అయిపోయింది. అకాడమిక్ తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు మళ్ళీ కొనసాగించడానికి ఏది గ్యారంటీ? దేవుడి యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము. ఆ శాశ్వత రాజ్యం కోసం శ్రమలు పడు. ఈ లోక సంబంధమైన శ్రమలు పడుతున్నాం. ఈ శ్రమల కంటే కూడా ఏ శ్రమలు పడాలండి? పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం, అలాగే దేవుడి యొక్క పని కోసం మనం శ్రమలు పడేవారిగా ఉండాలి. అందును బట్టి నేను మన సంఘాన్ని కూడా నేను చాలా సంతోషిస్తాను. నిజంగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం అంటే శ్రమలతో కూడింది. అంటే రోడ్డు వేయకముందు, రోడ్డు వేస్తే కొంచెం పర్వాలేదు కానీ రోడ్డు వేయకముందు ఎంత ప్రాబ్లంగా ఉండేది. కానీ ఏం చేస్తున్నారు? ప్రయాసపడి వస్తున్నారు. అయితే క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. 1 కొరింథీ 15 చివరి వచనంలో రాయబడిందండి, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగిన వారై ఉండి స్థిరులను కదలని వారుగాను ఉండి చివరి వరకు మీ ఆసక్తిని కొనసాగించండి. చివరి వరకు చదవండి. 15:58. 1 కొరింథీ 15. కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి ప్రియమైన సంఘం, ఎప్పటికీ ఆసక్తి సన్నగిలిందా? ప్రభువా నీ సన్నిధిలో నేను ఆసక్తి కలిగి ఉండే కృప దయచేయ్యా. ఒకేలా ఏదైనా మేలు చేయటం విషయంలో మీరు సన్నగిలిపోయారా? ప్రభువా నువ్వు నాకు కావలసిన నా సడలిన మోకాళ్ళని ఏం చేయాలంట? సడలిన చేతుల్ని, వడిలిన చేతుల్ని ఏం చేయాలి? బలపరచుకోండి. మనం బలపరచబడాలి, ఎదుటిని కూడా బలపరిచే వారికి ఉండాలి. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలంగా చిన్న మందగా కూడుకుంటున్నాం. అనేకుల్ని మనం ఏం చేయాలండి? దేవుని వాక్యం ద్వారా బలపరచాలండి. వాళ్ళు బలపరచాలి. నువ్వు పొందుతున్న మేలు, నువ్వు పొందుతున్న ఆశీర్వాదం, నువ్వు పొందుతున్న శాంతి సమాధానం అనేకులకి నువ్వు పంచివ్వాలి. ఎవరు కూడా నశించడం దేవుడికి ఇష్టం లేనే. యేసు ప్రభువారు అంటారు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నేను ఈ భూమి మీదకే వచ్చాను. జక్కయ్య నశిస్తుంటే దేవుడు చూస్తా ఊరుకోలేదు. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు ఈ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మానవాళ్ళు పోతారు నాకెందుకని చెప్పేసి ఉంటే, నువ్వు నాశనంలో పడి జోగుతున్న వారిని చూసి నువ్వు రక్షింపకుండా ఉంటావా అని చెప్పాను. సామెతలు అన్నావు. నాశనంలో ఉంటున్నారు చాలా మంది, వాళ్ళు చూస్తా ఊరుకుంటావా? విగ్రహాలు అనేకులు ఉన్నారండి, వాళ్ళు చూస్తా ఊరుకుంటావా? నువ్వు చెప్పకపోయావు, చెప్పేవాళ్ళు ప్రోత్సహించు. ఏమండి, చెప్పకపోతే చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా, పత్రికలు ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించు. దేవుడి సేవకులను ప్రోత్సహించు. నీ వల్ల కాకపోతే నువ్వు చెప్పలేకపోతే దేవుడి సేవకులు ఎవరైనా చెప్తుంటే వాళ్ళని ప్రోత్సహించు. వాళ్ళ ద్వారా నీ యొక్క సువార్త ఇండైరెక్ట్గా మన వాళ్ళందరూ కూడా మనం ఇండైరెక్ట్గా సువార్త ప్రకటించండి. డైరెక్ట్ సువార్త ఉంది, ఇండైరెక్ట్ సువార్త ఉంది. ప్రత్యక్షంగా సువార్త మేము కనిపిస్తూ ఉంటాం, పరోక్షంగా వెనకేం చేస్తూ ఉంటారు కొంతమంది, ప్రోద్బలం ఇస్తూ ఉంటారు, ఆర్థిక ప్రోద్బలం ఇస్తారు, మానసికమైన ప్రోద్బలాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సౌకర్యాలు ఈ సౌకర్యాలు కనిపించి ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని సువార్తను వ్యాపింపజేస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, ఈ కాలం వచ్చిందంటే ఎంతో మంది నల్ల వస్త్రాలు ధరించుకుంటున్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకోవాల్సిన వాళ్ళు ఏ వస్త్రాలు ధరించుకుంటున్నారు? ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అందరూ తెలుసున్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఈ వస్త్రాలు ధరించిన వాళ్ళు ఉంటున్నారు. మరి చూస్తా ఊరుకున్నావా? ఏమండి, చూస్తా ఊరుకున్నావా? నిద్రపోదామా? దేవుడు అన్నాడు, ఆసక్తిగా ఉండండి. అబ్రహాము మన పితరుడు, విశ్వాసుల తండ్రి, ఆయన మందుడు కాక ఆసక్తి కలిగి ఉన్నాడు. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు.
చివరి వరకు మన ఆసక్తి పోగొట్టుకోకూడదండి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును అని. కాబట్టి ప్రేమ సంగమా, ఈరోజు మూడు పాయింట్లు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా సంసిద్ధులుగా మనము ఉండాలని, సంసిద్ధులుగా ఉండాలి. అలాగే శ్రమలు అనుభవించే వారిగా ఉండాలి. శ్రమలు అనుభవించాలి. మహాశ్రమలు అనేది ప్రతి ఒక్కరు శ్రమలు ఉన్నాయి కాబట్టి శ్రమలు అనుభవించే వారిగా ఉండాలి. అలాగే శ్రమలలో ఉన్న వారికి, బలహీనైన వారికి, ధైర్యం చేరిన వారికి మనం ఊతమిచ్చే వారిగా ఉండాలి. తద్వారా పరలోక రాజ్యానికి ఎదురు చూస్తూ ఆ నిత్య రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, సంతోష సమాధానంతో కూడిన రాజ్యం సంతరించుకునే కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుడి కృపా సమాధానం ప్రభుని యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు